అనానా ఎల్వ కఫాయే మిర్చిలేమో ఇంకగా కఫాయే పిండి మొత్తము ఫల్సగయ్యింది ఎట్లయ్యాలో చలికి గరం గరం మిర్చిలు తింటే మస్తుంటది. సత్తి నువ్వు ఆఫీస్కి రాకుండా పోయి కాడ ఏం చేస్తున్నావురా? బాండీల నూనె చేతుల మీద జిల్లాగా నేను గరం గరం నూనెలో మిర్చీలు వేస్తుంటే వచ్చి తిను మిర్చీలు గరం గరం ఉన్నాయి. ఒరే పోడా నూనెంతా ఆగమాగం చేస్తున్నావు కదా, ఆఫీస్ బంద్ పెట్టి బజ్జీలు వేస్తున్నావా ఇంటికాడ కూర్చొని? ఎట్లా రావాలి? ఈత కొట్టుకుంటూ రావాలనా లేకుంటే బుడిపొంగ లేక ఇంట్లో మునిగి ఆఫీసులో తేలాలనా? ఆగో అందరు ఆఫీస్కి రానే రాలేదా, నువ్వెందుకు రాలేదు? నీ ఎగరం చల్లగుండా. ఎవడు బొమ్మనా నేను ఆఫీస్కు మామూలుగా మళ్ళీ వేస్తున్నాను తాను ఉరికి ఆర్తలు చెప్తున్నావు. ఇంటికాడ ఉంటే ఉల్లిగడ్డలను ఎక్కున్నావు, మిర్చీలు అంచుకు పెట్టుకొని తింటే కమ్మ ఉంటాయి. అబ్బచ్చా మరి కొలువుకు రాకుంటే ఇంట్లో పురుసాతుగా కూర్చుంటే గిన్నెలకి ఎట్లా వస్తుంది? గిన్నెలకు వచ్చుడు దేవుడేరు కానీ నేను బయటకు వస్తున్నా అంటే నాలలో మునిగిపోతే మూసి నదిలో తేలుతా. అప్పుడు మా తమ్ముడు ఏడంటాను దేవులాడుకుంటా తమ్మే సత్తే అంటాను వస్తావు నువ్వే. అబ్బా అబ్బా నా సావుదలకే దొరికిండేడు, ఇంట్లో కూర్చుంటే కథలు పడుతున్నావు కదా, కొలువికి రాకుండా అవేం కథలరా? ఒక ఫడవ కొనిపి మరి దాని మీద ఎక్కి పాట పాడుకుంటూ వస్తా ఆఫీస్కు. ఆన నీటిలో గాలి నీటిలో పాడు ప్రయాణం ఉత్తమిరి చేస్తున్నా నేను పిండి లేకుండా. సత్తి నేనేమన్నా చెట్లు వాగులు కాలువలు ఈదుకుంటారమ్మన్నారా? దినం వస్తలేవా? అదే తోవ కదా. పట్నం అంతా చెరువు లేకనే అయింది. హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి అన్నా నన్ను జర ఎత్తుకపోండి అంటే ఏమైనా నువ్వు ఒక్కనే ఉన్నావు పట్నంలో అంటా తిడుతురు. ఎందుకు తిట్టాలే? అయ్యో మనుషుల్ని ఎత్తుకొచ్చే ఆఫీస్ లో దించనీకి కాదు అది. ఇండ్లు కూలిపోతే ఇంట్లోకి నీళ్ళేస్తే ఫోన్ చేయమని ఇచ్చిండ్రా నంబర్. మళ్ళీ ఉత్తుతగానే హెల్ప్ లైన్ నెంబర్ ఎందుకు పెట్టాలి? నన్ను ఎత్తుకపోకడ హెల్పింగ్ గారా? నాకు తిప్పలు అయితలేదు అయినా. నీ తిప్పలు తెప్పలలో కొట్టుకోవోను. నీకు బండి లేదంటే కొనిచ్చి కదా తమ్మి, మరి దాని మీద వస్తే ఏమాయే? బా కొనిచ్చినావు రామసక్క నాన్న డొక్కు డొక్కు బండి. పోగొట్టంలాగా నీళ్లు కూడా పోయినాయి అనుకో, ఒక నెల జీతం పెట్టినా కూడా చక్కగా కాదు అది. సత్తి నేను రాలేదా ఆఫీస్ కి? అయినా నువ్వేమన్నా వర్షంలో తడిస్తే మొలకెళ్తావారా? అగడు బాగడు మేకప్ రుద్దుకొని పోయి కుర్చీ మీద కూర్చున్నావు టీవీలో కనపట్టట్టు. కానీ మున్సిపాలిటీ కమిషనర్ సారు మేయర్ సార్ ఏం చెప్పిండో యారికి తెచ్చుకో ఒకసారి. వాళ్ళేం చెప్తారు, ఆన బగ్గ పడుతుంది కదా జరంత పైలంగా ఉండునని చెప్పిండ్రు. ఓ బిత్తిరాక కొలువులు చేసేవాళ్ళు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళకుండ్రి, బయట మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది అంటే చెప్పలేరా? వాళ్ళే ఇస్తుండ్రారా నీకు జీతాలు, నేను కదా నా మాటినవా నువ్వు? నీ జీతం పైసలకి నా వారేతున్నాని పానం చూసుకుంటావా పైసలు చూసుకుంటావా? బయట చూడిపో ఎంతమంది పానాలు పోయినాయో. ఆడామెను ఆనల దడిసొచ్చి నేను వార్తలు చదువుతున్నా, నీకేమైందిరా? అయినా మళ్ళీ ఇలేకర్ కొలువులంటే గిట్లనే ఉంటాయి. అబ్బా ఆనలు కూడా తిప్పల వాడి సావిత్రి ఆర్తలు చెప్తుందంటారు. మోడీ సార్ పిలిచి పెద్ద అవార్డు ఇస్తాడు. ఆనల తడవకుండా నీడ కూర్చొని ముద్దుగా నన్ను మైకిచ్చి బయటికి తోలుదాం అనుకుంటున్నావు. ఏందో ఏమోపో, కొలువుకి రాకుంటే ఇంట్లో కూర్చొని గప్పాలు కొట్టుకుంటే ఇంకెక్క నా మీదకే మాట్లాడుతున్నావు నువ్వు. చూసేటోళ్ళకి తెలవరా నేను పొద్దుసారి ఉత్తగున్నాను. చేతులు కాలంగా బజ్జీలు దేవవార్తి మూతి కాలంగా తినవార్తి తెలవరా? నీ చేతులకు జటలు గుట్ట ఎట్లా బుద్ధి అవుతున్నాను నేను. ఓ పొడా ఏం పుట్టిందిరా నీకు, నన్ను తిడుతున్నావు? మంచిగా ఇంట్లోండి బజ్జీలు వేసుకుంటా. పొద్దుటి సంధి నేను ఏం చేసిన నువ్వు చూసినావా? వచ్చి అగో ఉరిసిన నీళ్ళు అన్ని ఎత్తిపోసి దెబ్బలన్నీ గుంజినాయి. నాకు జర గిఫ్టే బాండి పెట్టి దేవుకొని 2 తింటున్నా చూడు, అప్పుడే పిలుస్తుంది ఈమె. మన ఇంట్లోకి నీళ్ళు ఎందుకు వస్తాయి? అవును మరి మనది ఇండిపెండింగ్ ఇల్లు, చెత్త మీద చెత్త పోసి కట్టినావు నువ్వు. ఉన్నదే కిరాయి ఇల్లు, రేకుల రూము. ఆన పడితే అగో జల్లుకు జల్లు పడుతున్నది. కూర సట్టీలు, డేకీసలు, గిన్నెలు, గిలాసులు, తఫాలు అన్ని బోధించిన అన్ని నిండి వెళ్ళి పారుతున్నాయి. ఏం చేతు బాబ్బా ఈయనతో ముచ్చడబెట్టు, నాతోని కాదు. బయట ఆనవాడి ఆగం అయితే ఆర్తవేస్తామని పిలిస్తే గిట్ల చేస్తున్నావు తమ్మి నువ్వు? ఉత్తగానే కూర్చున్నా అనుకున్నావా? టీవీ చూసుకుంటూనే ఉన్నా నేను, పని చేసుకుంటా. ఎంతమంది తిఫలు పడుతున్నాయి అన్ని అరుచుకుంటున్నా ఆర్తలు. ఇప్పుడు చెప్పాలనా నీకు? అబ్బో ఏం ఆర్తలు చెప్తావురా ఇంట్లోండి? జల్దిరా లేకపోతే ఆయన తింటా చూడు. వేరేటోళ్ళు అడుగుతున్నారు ఇచ్చేస్తాం అలా.